राइट। अरे ये नहीं होना यार। मेरे को क्या मालूम था, नहीं पूछा ना। मेरा स्लाइड अलग है। मेरे को नहीं मालूम मुझे। ऐसे करता है। तो ऑफ हो जाए। Sorry, there are too many miscommunication. Please bear with us. So, okay. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయేది కొన్ని ఫ్యూ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే పబ్లిక్ చైన్ అంటే ఏంటి అసలు. అండ్ చాలామంది నన్ను అడిగారు ఏంటంటే, సార్ ఈ కంపెనీని మనం ఎలా ట్రస్ట్ చేయొచ్చు, దీని ఒక యూఎస్పీస్ ఏంటి, ఎందుకు ఇది లాంగ్ లాస్టిక్ నడుస్తుంది అని అనుకోవాలి అని అనిపిస్తే, నేను కూడా కొన్ని నేర్చుకుంటున్నానండి. ఎవ్రీ ప్రజెంటేషన్లో కొన్ని నాలెడ్జ్ నేను నేర్చుకుంది మీతో షేర్ చేసుకోవాలని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీతో షేర్ చేసుకోవడానికే నేను కొంచెం నేర్చుకుంటున్నానండి. సో మనం కొద్దిగా ఈరోజు పబ్లిక్ చైన్ ఏంటో తెలుసుకుందాము, బ్లాక్ చైన్ హిస్టరీ ఏంటో మనం తెలుసుకుందాము, అండ్ పబ్లిక్ చైన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే, అండ్ దీని యొక్క టోకనామిక్స్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఏంటి, ఓకే. సో దీని గురించి మనం కవర్ చేస్తున్నామండి. సో ఫస్ట్ మనం ఆలోచిద్దాం కి మనం క్రిప్టోలో థోడా క్లిక్ కర్నా మనం. సో మనం వెల్త్ ఎలా ఎక్వైర్ చేయొచ్చు, ఓకే. క్రిప్టోలో కనుక మనం ఒక వెల్త్ని అక్వైర్ చేయాలని అంటే వాట్ ఆర్ ద సోర్సెస్. ఫస్ట్ మీలో ఎవరైనా క్రిప్టో జర్నీ ఒక 9 years 10 years బ్యాక్ కనుక జర్నీ స్టార్ట్ చేస్తే, మనం ఈ 4 మేజర్ క్లాసెస్లోనే మనం చూసి ఉంటామండి. అంటే మీ పిరమిడ్ కనుక మనం చూస్తే నంబర్ 4 కనుక చూస్తే ద స్కీమ్ సర్కిల్ అనేది స్టార్ట్ అయిందండి. అంటే ఇనిషియల్ స్టేజ్లో ఒక కాయిన్ రావడము, మనుషుల దగ్గర, మన ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు తీసుకోవడము, కొన్ని రోజుల వరకు చేయడము, దాని తర్వాత బోర్డు తిప్పేయడం, ఇలాంటి స్కీమ్ కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి. అండ్ దీంట్లో కూడా చాలామంది డబ్బులు సంపాదించారండి. మేబీ 20% పీపుల్ సంపాదిస్తే 80% పీపుల్ దీంట్లో లాస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక పీపుల్ ఆర్ మేడ్ గుడ్ మనీ, ఓకే. అండ్ తర్వాత నంబర్ 3 కనుక చూస్తే మనం ద కాయిన్ సర్కిల్ అనేది వచ్చింది. అంటే ఇది ఐసీఓస్ అని, ఓకే, ఇనిషియల్ స్టేజ్ కాయిన్ ఆఫరింగ్ అని ఇలా తీసుకొని వచ్చి మీరు ఒక 20 cents కొనుక్కోండి, వితిన్ 3 months ఆర్ 6 months ఆర్ 1 yearలో కాయిన్ రేట్ డబల్ అవుతుంది, అప్పుడు 10x అవ్వచ్చు, 5x అవ్వచ్చు అని ఇలా చెప్పడం, మార్కెటింగ్ చేయడం, దాని తర్వాత పీపుల్ని చీట్ చేయడం, ఇలా కూడా కొన్ని కాయిన్ సర్కిల్లో వచ్చాయండి. తర్వాత ఈ కాయిన్ సర్కిల్లో స్కీమ్ సర్కిల్లో ఏదైతే వచ్చాయో వీటన్నిటికి కూడా ఒక ఎక్స్చేంజ్ అనేది అవసరం ఉండే కాబట్టి ఎక్స్చేంజెస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే పీపుల్ ఎక్స్చేంజెస్ కూడా స్టార్ట్ చేసి దాంట్లో కూడా డబ్బులు సంపాదించారండి, ఓకే. క్రిప్టో ఎక్స్చేంజెస్ ద్వారా కూడా పీపుల్ మేడ్ గుడ్ మనీ. అండ్ దాంట్లో కూడా కొన్ని ఎక్స్చేంజెస్ పోయాయి, కొన్ని ఎక్స్చేంజెస్ ఇప్పటికి కూడా సస్టైనబుల్గా నడుస్తున్నాయండి. అండ్ టాప్గా కనుక మనం చూస్తే, ఈరోజు డేట్లో మనం టాప్లో కనుక చూస్తే ద చైన్ సర్కిల్ అని ఉంది. సో వాట్ ఈస్ దిస్ చైన్ సర్కిల్, లెట్ us అండర్స్టాండ్, ఓకే. ఈ చైన్ సర్కిల్ అనేది మనం మాట్లాడేది పబ్లిక్ చైన్ గురించి అండి. ఈరోజు మార్కెట్లో లాస్ట్ 9 years నుంచి 10 years కనుక మనం ట్రెండ్ చూస్తే, ఏవైతే పబ్లిక్ బ్లాక్ చైన్లో వచ్చాయో వాటి యొక్క సక్సెస్ గ్రోత్, వాటి యొక్క కాయిన్ గ్రోత్, ప్రైస్ ఎన్ని టైమ్స్ అయ్యిందో అది బ్లాక్ చైన్ కాయిన్స్కి తెలుసు. సో బ్లాక్ చైన్ కాయిన్వి మనం డేటా హిస్టరీ అనేది చూస్తే మీకు కూడా అందరికీ అర్థమవుతుంది. ఓవరాల్గా కనుక మనం చూస్తే పబ్లిక్ చైన్, నేను మాట్లాడేది పబ్లిక్ చైన్, ఆ పబ్లిక్ చైన్కి కనుక మనం మార్కెట్ క్యాప్చర్ కనుక చూస్తే, మార్కెట్ క్యాప్ కనుక మనం చూస్తే అరౌండ్ 1.87 trillion ఉందండి. అంటే క్రిప్టోలో పబ్లిక్ చైన్ కాయిన్ది కనుక మనం చూస్తే 1.87 trillion ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ 4 3 2 1 ఏదైతే పిరమిడ్ ఉందో ఈ పిరమిడ్లో మీరు ఏ క్లాస్కి బిలాంగ్ చేస్తారు అన్నది క్వశ్చన్ అండి. సో మీరు పబ్లిక్ చైన్లో ఉండాలనుకుంటున్నారా, ఎక్స్చేంజెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ద కాయిన్ సర్కిల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేక స్కీమ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అన్నది ఈ మేజర్ 4 classes అనేది మనకు వెల్త్ క్రియేషన్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్ క్రిప్టో వరల్డ్లో. సో మీరు ఏ క్లాస్కి బిలాంగ్ అవుతారు. ఒకవేళ మీరు ఓవరాల్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ ఫాలో అనేది పబ్లిక్ చైన్ అనేది ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ పబ్లిక్ చైన్. సో ఈ పబ్లిక్ చైన్ అనేది, ఈ వాల్యూ అనేది క్రిప్టో వరల్డ్లో ఎందుకు ఉందంటే, ఒక 100x చేయొచ్చు, 1000x, కొన్ని పబ్లిక్ చైన్లో 100x ఇచ్చాయి రిటర్న్స్, కొన్ని 1000x కూడా ఇచ్చాయండి.
ఓకే, సో దాంట్లో కనుక మనం చూస్తే కొన్ని ఇథేరియం, సోలానా, ఓకే, బిఎన్బి ఇలాంటివి ఈకో సిస్టమ్ ద్వారా పబ్లిక్ చైన్స్ ద్వారా చాలామంది డబ్బులు అనేది ఇన్కమ్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క ఎకనామిక్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా చాలా 2x 3x 100x ఇలా చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో లెట్ us అండర్స్టాండ్ బ్లాక్ చైన్స్ అసలు హిస్టరీ కనుక మనం చూస్తే 1.0 ఎరా బిట్ కాయిన్ అనేది ఫస్ట్ 1.0 ఎరా లాగా మనం కన్సిడర్ చేయొచ్చండి. బీటీసీ అనేది బేసిక్గా ఎందుకు గ్రోత్ వచ్చిందంటే ఇట్స్ అ పబ్లిక్ లెడ్జర్ని హ్యాండిల్ చేయడం అండ్ ఇట్స్ అ డీసెంట్రలైజ్డ్. అండ్ దీంట్లో డీసెంట్రలైజ్డ్ అండ్ పబ్లిక్ చైన్లో బ్లాక్ చైన్లో ఏవైతే ఇంకా ఇంప్రూవైజేషన్ రిక్వైర్మెంట్ ఉందో అది ఈటీహెచ్ అనేది తీసుకొని వచ్చింది. సో దీంట్లో ఈటీహెచ్ అనే దాంట్లో ఈ బ్లాక్ చైన్లో బేసిక్గా దీంట్లో చాలామంది ఎంఎల్ఎం కాన్సెప్ట్స్ డిప్లాయ్ చేశారు, కొన్ని ఆర్ఓఐ ప్లాన్స్ డిప్లాయ్ చేశారు. కొన్ని ఈటీహెచ్ అనేది ఎందుకు పీపుల్ అనేది సక్సెస్ అయ్యారు అంటే ఆర్ఓఐ ప్లాన్స్కి ప్లస్ మీమ్, ఎన్ఎఫ్టీ, గేమిఫై, మెటావర్స్ ఇలాంటివన్నీ కూడా ఈటీహెచ్లో రావడం వల్ల హ్యూజ్ టెక్నాలజీ పీపుల్ దీంట్లో ప్రాజెక్ట్స్ని డిప్లాయ్ చేశారు. అండ్ దాంట్లో 3.0 ఎరా వాళ్ళు చూసింది ఏంటంటే ఈటీహెచ్ బ్లాక్ చైన్లో స్పీడ్ తక్కువగా ఉంది అండ్ గ్యాస్ ఫీజ్ అనేది హయ్యర్ రేట్లో ఉంది అని గమనించారు. తర్వాత ఇంకో 3.0 వర్షన్ కనుక మనం చూస్తే బ్లాక్ చైన్స్లో సోలానా స్పీడ్ అనేది పెంచింది, బెనాన్స్, టీఆర్ఎక్స్, మ్యాటిక్ గ్యాస్ ఫీజ్ని తగ్గించింది. ఓకే, పోల్కా డాట్ క్రాస్ చైన్ అనేది తీసుకొని వచ్చింది, యూనిస్వాప్ అనే డెక్స్ తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ 3.0 ఎరాలో వీటి యొక్క ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, టోకన్ ప్రైస్, కాయిన్ ప్రైజెస్ ఏవి ఉన్నాయో మీకు కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చానండి. సోలానా కనుక మీరు చూస్తే 2020లో లాంచ్ చేశారు అండ్ వీళ్ళ ఇనిషియల్ ఆఫరింగ్ కాయిన్ రేట్ వచ్చేసి $1 అండి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే $259 వెళ్ళిందండి. అండ్ బెనాన్స్ స్టార్ట్ చేశారు 2017లో అండ్ ఇది స్టార్ట్ చేశారు 0.10 తోటి అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో $24కి రీచ్ అయింది. యూనిస్వాప్ కనుక చూస్తే వన్ ఆఫ్ ద బ్లాక్ చైన్ కనుక మనం మాట్లాడితే 2020లో $0.47 తోటి స్టార్ట్ చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో $45కి రీచ్ అయింది. సో ఇలా జర్నీ కనుక మనం చూస్తే పబ్లిక్ చైన్ యొక్క గ్రోత్ అనేది స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో ఎంత ప్రైస్ అనేది మల్టిప్లై అయింది అన్నది మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పడం. అండ్ దీస్ ఆర్ ఆల్ రియల్ డేటా అండి. నేను ఏదైతే మీకు డేటా ప్రొవైడ్ చేస్తున్నానో ఇవన్నీ కూడా రియల్ డేటా. అండ్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ 4.0 ఎరా, దట్ ఈస్ బాట్ చైన్. సో ఈ బాట్ చైన్ ఏంటి, ఎందుకు పీపుల్ దీన్ని అడాప్ట్ చేస్తారు, ఎందుకు టెక్నాలజీ పీపుల్, టెక్నికల్ పీపుల్, డెవలపర్స్ ఈ 4.0 బ్లాక్ చైన్ని, బాట్ చైన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అని అంటే ఫస్ట్ దీంట్లో స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉంది కంపేర్ టు 1 to 3.0 ఎరాని కంపేర్ చేసుకుంటే దీని స్పీడ్ అనేది వాటికంటే ఎక్కువగా ఉంది అండ్ లో గ్యాస్ ఫీస్ తోటి డెవలపర్కి సపోర్టింగ్ ఉంది, క్రాస్ చైన్ ఉంది అండ్ డెక్స్ కూడా ఉంది. అండ్ దీంట్లో స్పెషల్ ఫీచర్ కనుక చూస్తే మన బాట్ చైన్లో కనుక స్పెషల్ ఫీచర్ కనుక చూస్తే అది మ్యాజిక్ బ్లాక్ ఏఐ అండి. అంటే నార్మల్గా డెవలపర్స్కి మనం ఇథేరియంలో కానీ, బెనాన్స్లో కానీ, సోలానాలో కానీ డెవలపర్స్ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయాలి అని అంటే అరౌండ్ 2 to 3 months టైం తీసుకుంటుండే ఇది వరకు. వేరేస్ బాట్ చైన్లో ఏంటి అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయాలని అంటే లెస్ దెన్ 30 minutesలో యూ క్యాన్ డిప్లాయ్ యువర్ ప్రాజెక్ట్ అండి. బికాస్ మన దాంట్లో ఒక యూఎస్పీ ఏదైతే ఉందో అది మ్యాజిక్ బ్లాక్ ఏఐ. అండ్ దీంట్లో కోడింగ్ ఏదైతే ఉందో ఓపెన్ సోర్స్ ఉంది అండ్ ఏదైతే బగ్ ఉంటుందో డీబగ్ చేసే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. ఓకే, సో ఇవి ఒక మేజర్ హైలైట్స్ అండి. 10 minutes దిక్కాలా మీటింగ్. ఓకే, సో ఇదే కాకుండా మనకు బాట్ చైన్లో వన్ ఆఫ్ ద ఇంకొక వర్టికల్ ఉంది, బాట్ ల్యాబ్ అనేది ఒకటి వర్టికల్ ఉందండి. ఏ టెక్నికల్ పీపుల్ అయినా, డెవలపర్స్ అయినా కానీ మన బ్లాక్ చైన్లో డిప్లాయ్ చేయాలి అని అంటే దెర్ ఈస్ ఎ సపరేట్ వర్టికల్. అక్కడ మీరు అప్రోచ్ అవ్వడం వల్ల ఒకవేళ మీ ప్రాజెక్ట్ యూనిక్ ఉంటే కంపెనీ దానికి ఫండింగ్ ఇవ్వడానికి కూడా ముందరకు వస్తుందండి. సో ఈ బాట్ ల్యాబ్ ఏం చేస్తుందంటే యూనిక్ ప్రాజెక్ట్స్ని చూసి వాటికి ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే కనుక ఫండింగ్ కూడా చేస్తుంది, లేదా డెవలపర్స్ని ఐడెంటిఫై చేయడం బిట్వీన్ టెక్నికల్ టీమ్కి ప్లస్ డెవలపర్కి మధ్యలో ఈ బాట్ ల్యాబ్ అనేది R&D చేసి డిప్లాయ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ సపరేట్ వర్టికల్ అండి. సో నౌ కమింగ్ టు ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కనుక చూసుకుంటే మన బాట్ చైన్లో 5 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 5
కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1 second. Is my videos on? Excellent. Okay. సో 5 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ దీంట్లో వచ్చేసి మెయిన్ నెట్ ఉందండి. ఏదైనా ఒక పబ్లిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్లో కనుక మనం చూస్తే ఈ మెయిన్ నెట్ అనేది ఏం చెప్తుంది అని అంటే, సింపుల్గా మీకు అర్థం చేయాలి అని అంటే, ఈ బ్లాక్ చైన్ యొక్క నెట్వర్క్ అంటే ఏదైతే ఉందో అది రియల్గా వర్క్ చేస్తుందా లేదా అన్నది మీకు లైవ్లో రియల్ టైమ్ సినారియో అనేది చూపెడుతుందండి. అండ్ తర్వాత ఎక్స్ప్లోరర్ అనేది ఏం చెప్తుంది అని అంటే, మీకు సింపుల్గా ఒక బ్లాక్ చైన్లో ఏం జరుగుతుందో, ఓకే, ఈ బ్లాక్ చైన్లో ఏదైతే జరిగిందో ఆ ట్రాకర్ యొక్క వెబ్సైట్, అంటే వెబ్సైట్లో కానీ యాప్లో కానీ బాట్ చైన్ ఎక్స్ప్లోరర్లో మీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా పెండింగ్ ఉందా, కన్ఫర్మ్ అయ్యిందా, ఏ వాలెట్ నుంచి ఏ వాలెట్కి టోకన్ వెళ్ళాయా అన్నది ఈ ఎక్స్ప్లోరర్ నుంచి మీకు అన్నీ కూడా రియల్ టైమ్ యాక్సెస్ అనేది మీరు చూడొచ్చు. ఓకే. అండ్ బ్రిడ్జ్ కనుక మనం చూస్తే, బ్రిడ్జ్ అనేది ఏంటంటే ఒక ఈటీహెచ్ నెట్వర్క్ నుంచి తీసుకొని లేదా బెనాన్స్ నెట్వర్క్ కావచ్చు, ఎనీ అదర్ పబ్లిక్ చైన్ నుంచి మనకు మన బాట్ చైన్ దానికి రావడానికి ఏదైతే బ్రిడ్జింగ్ ఉంటుందో ఆ టెక్నాలజీ కూడా ఆ ఇంటిగ్రేట్ కూడా అయ్యి ఉందండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందండి. అండ్ బో వాలెట్ ఏంటి అని అంటే, మీరు మీ యొక్క క్రిప్టో అసెట్స్, అది ఈటీహెచ్ అవ్వచ్చు, బిట్ కాయిన్ అవ్వచ్చు, ఇంకా అదర్ బైనాన్స్ అవ్వచ్చు, బాట్ కాయిన్ అవ్వచ్చు, ఏదైనా మీ క్రిప్టో అసెట్స్ని మీరు ఈ వాలెట్లో స్టోర్ చేసుకోవచ్చు. బిడెక్స్ ఏంటి అని అంటే, మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా బిడెక్స్లో ఏం చేయొచ్చు అని అంటే, మీరు ఏ కాయిన్ కొనాలన్నా అమ్మాలన్నా ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అండి. దీంట్లో మీరు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఈరోజు వెరీ టెక్నికల్. ఓకే, నో బాట్ చైన్ క్యాపిటల్ కన్సెన్సస్ కనుక చూస్తే, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాట్ చైన్ యొక్క నెట్వర్క్ డెవలప్మెంట్కి కావాల్సిన ఫండింగ్ ఏదైతే ఉందో ఈ 3 కంపెనీస్ ఫండింగ్ ఇచ్చాయండి. ఒకటి నిక్స్ ఫౌండేషన్, ఆల్ఫా క్యాపిటల్ అండ్ జెమ్ హెడ్. ఈ 3 కూడా మన వెంచర్ క్యాపిటలిస్ట్. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి కూడా మీరు చూడొచ్చండి. వీళ్ళు నిజంగానే ఫండింగ్ ఇచ్చారా ఇవ్వలేరా అన్నది మీరు లైవ్లో కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో, రైట్, వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ అంటాం కదా, వాళ్ళ లింక్డ్ఇన్ కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. సో దీస్ ఆర్ ద బిగ్ టైమ్ క్యాపిటల్ వెంచలిస్ట్ అండి వరల్డ్ వైడ్, మీరు చూడొచ్చు. ఓకే. అండ్ 50 million ఫండింగ్ వాళ్ళు అలొకేషన్ చేశారు బాట్ చైన్ గురించి. అండ్ దీంట్లో 15 million సీడ్ రౌండ్ కోసం అనేది కంప్లీట్గా యూజ్ చేశారండి. అండ్ మిగతా ఏదైతే ఫండ్ ఉంటుందో అది ఫ్యూచర్లో ఏదైనా డెవలపర్స్ కనుక యూనిక్ ప్రాజెక్ట్ తోటి వస్తే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉందండి. అండ్ ఈరోజు మనం జూలై 18th బాట్ కాయిన్ని మనం లిస్టింగ్ చేసాం కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్లో. అండ్ సెప్టెంబర్ మంత్లో ఇంకా టాప్ 5 గ్లోబల్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్టింగ్ అవబోతుంది. ఆ లిస్టింగ్ చేయబోయే ఎక్స్చేంజెస్ నేమ్స్ కనుక చూస్తే మీరు OKX, బైబిట్, కూకాయిన్, MEXC, బిట్గెట్ ఇలాంటి టాప్ ఎక్స్చేంజెస్లో మన బాట్ కాయిన్ది లిస్టింగ్ చేయబోతున్నారు. అండ్ మన గ్లోబల్ ప్రెజెన్స్ ఎక్కడెక్కడ ఉంది, మన గ్లోబల్ ఆఫీసెస్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఇవి కనుక మనం చూస్తే 1500 ఆఫీస్ గ్లోబలీ మన నెట్వర్క్ ఉందండి. అండ్ ఈ ఆఫీసెస్ అన్నీ కూడా కంపెనీ సపోర్టెడ్ చేస్తుంది. అంటే ఎవరైతే మనకు ఫుల్ టైం సపోర్ట్ చేస్తున్నారో కమ్యూనిటీ డెవలప్మెంట్లో బాట్ కాయిన్కి, క్యారీ ప్యాక్కి, ఓకే, సో వాటి గురించి కంపెనీ వాళ్లకు ఆఫీస్ సెటప్కి కూడా సపోర్ట్ ఇస్తుంది. సో ఇలా టోటల్ 1500 ఆఫీసెస్ అనేవి వరల్డ్ వైడ్లో ఉన్నాయి. అండ్ కంపెనీ ఆఫీసెస్ కనుక చూస్తే బ్యాంకాక్లో, సింగపూర్లో, దుబాయ్లో అండ్ హాంకాంగ్లో, ఇది అఫీషియల్గా కంపెనీ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో కొన్ని బాట్ చైన్ గ్లోబల్ కన్సెన్సస్ సమ్మిట్ హాంకాంగ్లో జరిగింది ఏప్రిల్ మంత్లో. మన హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది వెళ్ళి ఈవెంట్ని అటెండ్ అయ్యాము. ఈ గ్లోబల్ కమ్యూనిటీ సమ్మిట్లో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేది కూడా షేర్ చేసుకున్నారు. సో ఈరోజు మనం మాట్లాడబోయేది ఏంటంటే, ఇంతవరకు నేను మాట్లాడింది వాట్ ఈజ్ పబ్లిక్ చైన్ అండ్ పబ్లిక్ చైన్లో పీపుల్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చేయడానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ క్యాప్లో చూసేది ఏంటంటే లేయర్ 1 పబ్లిక్ చైన్ ఉన్న కంపెనీస్ ఏవి అని చూస్తారండి.
దాని లిస్టింగ్లో మన కంపెనీ బాట్ కాయిన్ కూడా వస్తుందండి. సో ఈరోజు బిట్ కాయిన్ తీసుకోవాలంటే 60 lakhs పైన ఉందండి ఒకటి. ఇథేరియం కనుక చూస్తే అది కూడా చాలా రేట్లో పలుకుతుంది. సో ఇవన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే ఇనీషియల్ స్టేజ్లో ఏదైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో వాటి కాయిన్స్ తక్కువ రేటుగా ఉంటాయి కాబట్టి లేయర్ 1 ప్రాజెక్ట్స్ మీద చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం బిట్ కాయిన్ కొనే టైం అనేది మనది అయిపోయింది కాబట్టి అంతగా అఫోర్డ్ చేసి కొనలేం కాబట్టి దేవుడు మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. ఒకవేళ మీరు క్రిప్టో లవర్స్ ఉన్నారు, షేర్ మార్కెట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మీలో ఒక రిస్క్ రివార్డ్ అనేది తీసుకునే క్యాలిక్యులేషన్స్ మీలో ఉందో అలాంటి వాళ్లకు ఈ ప్రాజెక్ట్ చాలా సూటబుల్ అవుతుందండి. ఎవరికైతే బిజినెస్ పొటెన్షియల్ తెలియకుండా అండ్ మీ యొక్క వాట్ యు కాల్ మీ పాకెట్ సైజ్ అలో చేయట్లేదు అని అంటే దయచేసి వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్లోకి రాకండి. మీ పాకెట్ సైజ్ ఎంత అలో చేస్తుందో అంత అమౌంట్ తోటే మీరు ఈ ప్రాజెక్ట్కి రండి. సర్టన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ 6 to 1 year. ఆ 1 yearలో మీకు బాట్ కాయిన్ ప్రైస్ చూడండి ఎంతవరకు పలుకుతుందో. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా మాట్లాడతాం. సో లెట్ us అండర్స్టాండ్ బాట్ కాయిన్ గురించి మనం తెలుసుకున్నాం, బాట్ చైన్ గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు క్యారీ ప్యాక్ట్ అనేది ఏంటి అసలు? క్యారీ ప్యాక్ట్ అనేది బేసికల్గా ఇది ఒక డీసెంట్రలైజ్ సూపర్ కంప్యూటింగ్ పవర్ అండి. ఇది ఫస్ట్ ఈకో సిస్టమ్ అండ్ ఇది కంపెనీ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో కాయిన్ స్టోర్ ఎక్స్చేంజ్ ఓనర్ జాన్సన్ జాహో అండి. జాన్సన్ జాహో ఈజ్ బేసికలీ సింగపూర్లో సెటిల్ అయ్యారు. ఓకే, అండ్ ఇతనికి లాస్ట్ 8 years నుంచి ఈ ఎక్స్చేంజ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ కాయిన్ స్టోర్ యొక్క ఎక్స్చేంజ్లో ఉన్న అనుభవంతో ఈ పర్సన్ అనేది సొంత బ్లాక్ చైన్ తయారు చేశారు. తన యొక్క బ్రెయిన్ పెట్టి క్రియేట్ చేశారు బాట్ చైన్ నెట్వర్క్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఏదైతే ఫస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది క్యారీ ప్యాక్ట్ అండి. ఇది బాట్ చైన్లో డిప్లాయ్ చేసి ఉంది. సో ఇది టోటలీ కమ్యూనిటీ డ్రివెన్ ప్రోగ్రామ్ అండి. ఇది దీంట్లో మీకు ఎలా మీ ఎకనామికల్ మోడల్ మీరు ఎలా దీంట్లో సిస్టంలో రావచ్చు అండ్ ఈ సిస్టంలో రావచ్చు అండ్ దీంట్లో మీరు ఎలా ఇన్కమ్ చేయొచ్చు దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ సిస్టంలో మీకు రావాలనంటే ఫస్ట్ మీకు ఒక ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక నేను మాట్లాడితే ఒక $300 నుంచి వస్తే కనుక మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది మీరు చూడొచ్చండి. రిటర్న్స్ అనేది చాలా బాగా చూడొచ్చు. ఓకే, $300 నుంచి వస్తే కంపెనీ మనకి ఏమి ఇస్తుంది, మనం ఎలా దీంట్లో ఇన్కమ్ చేయొచ్చు. సో ఈ సిస్టంలో ఫస్ట్ మనం ఎకనామికల్ మోడల్లో తెలుసుకుందాం. టోటల్ క్యారీ ప్యాక్ట్ యొక్క సప్లై కనుక చూస్తే 210 million సప్లై ఉందండి టోటల్గా. దీంట్లో అలొకేషన్ చేశారు 210 millionలో 2 టైప్స్గా అలొకేషన్ చేశారు. 10 million ఫర్ స్వాప్ గురించి పెట్టారు, 200 million అనేది కంప్యూటింగ్ ఎమోషన్స్ గురించి పెట్టారండి. అండ్ ఇమర్షన్ గురించి మనం తెలుసుకుంటే డైలీ మనకు ఇమర్షన్ అయ్యేది 40,000 CA టోకన్స్ డైలీ మనకు మైనింగ్ ద్వారా వస్తుందండి. ఇమర్షన్ రిడక్షన్ అని కనుక చూస్తే ఎవ్రీ 2 yearsలో మనకు 10% రిడక్షన్ చేస్తారు. అంటే 2026లో ఈరోజు 40,000 వస్తుంది, 2028లో మనకు 36,000 CA టోకన్స్ మాత్రమే వస్తాయి. మీరు అనుకోవచ్చు మరి 40,000 నుంచి 36,000 ఎందుకు వస్తుంది అని అంటే మనకు సప్లై కనుక తగ్గితే మనకు డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మన CA టోకన్ ప్రైస్ వాల్యూ అనేది హై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదొక డిమాండ్ అండ్ సప్లై థియరీ మధ్యలో జరుగుతుందండి. అండ్ టోటల్ ఈ 210 million టోటల్ సైకిల్ ఇయర్స్ సప్లై అవ్వడానికి టోటల్ 22 years పడుతుందండి. ఓకే, అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకొక పక్కకు మీకు రైట్ సైడ్లో కనుక చూస్తే ఇక్కడ 40,000 CA టోకన్స్ రెగ్యులర్గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో ఈ 40,000 CA టోకన్స్ని మనకు 5 భాగాలుగా విభజించారు ఇన్కమ్ సోర్స్కి. ఈ 5 types ఆఫ్ ఇన్కమ్ సోర్స్ డైలీ మనకు మైనింగ్ నుంచి వచ్చే CA టోకన్స్ 40,000. సో 40,000 CA టోకన్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని డివైడెడ్ చేశారండి. 42%, 18%, 35%, 3%, 2%. అంటే టోటల్ కమ్యూనిటీలో కనుక మనం చూస్తే పర్సంటేజ్ కనుక మనం చూస్తే 98% ఏదైతే ఉందో కంపెనీ మన కమ్యూనిటీకే
అలొకేషన్ చేసింది. 2% ఏదైతే ఫౌండేషన్ గురించి అని అంటున్నారో అది కంపెనీ మార్జిన్ అండి. అది కంపెనీ అధీనంలో ఉంటుంది. కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి వాళ్ళ గురించి అని పెట్టుకున్న 2% అండి అది. సో మనం ఇది డిస్కస్ చేద్దాం టోటల్ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి. సో ఈ 5 టైప్స్లో మనకు కంపెనీ 2 టైప్స్ ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తుంది, 3 టైప్స్ ఏదైతే ఉందో మనకు యాక్టివ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ మనం 2 ప్యాసివ్ ఇన్కమ్స్ ఏంటో దాని గురించి తెలుసుకుందాం. సో కంపెనీ ఏమంటుందంటే మీరు ప్రతి పార్టిసిపేషన్ మెకానిజం కనుక చూస్తే $1 అంటే $1 ఈక్వల్ టు 1 హ్యాష్ రేట్ యూనిట్ అండి. అంటే ఈ ప్రోగ్రాంలో మనం 300 USD నుంచి కనుక వస్తే ఐడియలీ ఒక మంచి రివార్డ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది ఒక థాట్ అండి. అండ్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ $100 ఆల్సో. ఓకే, సో 16,800 CA టోకన్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ 16,800 CA టోకన్స్ ఏంటి, నంబర్స్ ఏంటి అని అంటే, నేను ఇది వరకు మీకు చెప్పాను డైలీ మనకు 40,000 CA టోకన్స్ వస్తున్నాయి. ఆ 40,000 CA టోకన్స్లో 42% అనేది టోకన్స్ అలొకేషన్ ఫర్ ది మైనింగ్ మోడల్ గురించి, అంటే మైనింగ్ గురించి అలొకేషన్ చేసింది. 40,000లో 42% టోకన్స్ ఎన్ని అని అంటే 16,800 CA టోకన్స్. దీన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా మీకు డైలీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ప్యాసివ్ అని అంటే ఇక్కడ దీనికి మీరు ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదండి. మనం ఏదైతే హ్యాష్ రేట్ బై చేస్తున్నామో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, మైనింగ్కి కావాల్సిన హ్యాష్ రేట్ పవర్కి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఆ హ్యాష్ రేట్ నుంచి మీరు మైనింగ్కి హెల్ప్ అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యాష్ రేట్ కోసం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, దీంట్లో ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేశారు అని అంటే 22 ఇయర్స్ వరకు మైనింగ్ నుంచి వచ్చే రిటర్న్స్ మీరు అనుభవించవచ్చు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు తర్వాత దాని రిటర్న్ వస్తుందా, నేను ఎప్పుడైనా నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవచ్చా అని అంటే ఆన్సర్ ఈజ్ నో అండి. ఇక్కడ మీకు స్లైడ్లో రాశారు పర్మనెంట్ పార్టిసిపేషన్, నో ఎగ్జిట్ మెకానిజం. సో మీరు ఈ ప్రాజెక్ట్లో వచ్చే ముందుగానే అన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని ముందరికి వస్తే బాగుంటుందండి. సో మనం ఈ ప్యాసివ్ ఇన్కమ్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అని మాట్లాడుతున్నాం కాబట్టి 42% ఏమో మైనింగ్ నుంచి అలొకేషన్ ఉంది, 18% అనేది స్టేకింగ్. 42 + 18 టోటల్ 60% అనేది మీకు ప్యాసివ్ ఇన్కమే ఎక్కువగా ఉందండి. సో దీంట్లో ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం డైలీ మనం ఎలా దీన్ని తీసుకోవచ్చు. ఇక్కడ 16,800 CA అనేది అలొకేషన్ చేసింది మైనింగ్ కోసమని, మైనింగ్ పూల్ గురించి. 16,800 CA ఇంటూ మీ పర్సనల్ హ్యాష్ రేట్. మీ పర్సనల్ హ్యాష్ రేట్ అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అక్కడ ఆ నంబర్ వస్తుందండి, డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ హ్యాష్ రేట్. అంటే టోటల్ నెట్వర్క్ అంటే గ్లోబల్ 55 కంట్రీస్లో ఎంతమంది అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ నంబర్స్ అండి అక్కడ. అలా మనం డివైడ్ చేస్తే ఒక పర్సనల్ డైలీ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ డైలీ అవుట్పుట్ అనేది వచ్చింది మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు స్టేకింగ్ పూల్కి పుష్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకు 18% ఏదైతే స్టేకింగ్ నుంచి మనం ఇన్కమ్ చేయొచ్చో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో స్టేకింగ్ ఓకే, సో స్టేకింగ్లో కనుక మనం చూస్తే ఇక్కడ ఫ్లెక్సిబుల్ ప్లాన్ ఉంది, 30 డేస్ ప్లాన్ ఉంది, 90 డేస్ ప్లాన్ ఉంది, 180 డేస్ ఉంది, 360 డేస్ ఉంది. ఓకే, సో మనకు డైలీ వచ్చే మైనింగ్ ఇన్కమ్ అనేది మనం ఫ్లెక్సిబుల్ ప్లాన్లో అయినా చేసుకోవచ్చు, 30 డేస్లో చేయొచ్చు. సో దీంతో ఒక ఓవర్వ్యూ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ లాగా చూస్తే కనుక ఇవన్నీ కూడా నేను ఫిగర్స్ ఏవైతే మాట్లాడుతున్నానో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఒక హైపోథెటికల్గా తీసుకునే ఫిగర్స్. ఇది కొంచెం ఎక్కువగా రావచ్చు, కొద్దిగా తక్కువ రావచ్చు. ఒక హైపోథెటికల్గా మనకు ఒక ఐడియా గురించి మాత్రమే తీసుకున్న నంబర్స్ అండి. ఎగ్జాంపుల్ మనం స్టేకింగ్లో కనుక CA వర్త్ 10,000 USD కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే, ఫ్లెక్సిబుల్ ప్లాన్లో కనుక మనం చూస్తే డైలీ ఈల్డ్ రేట్ కనుక మనం చూస్తే 0.2 నుంచి తీసుకొని 0.4 మధ్యలో, అంటే యావరేజ్ కనుక మనం తీసుకుంటే 0.3, యావరేజ్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 3x అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ అదే మన CA టోకన్స్ని 10,000 USD టోకన్స్ని 30 డేస్ ప్లాన్లో కనుక మనం స్టేక్ చేస్తే, ఫ్లెక్సిబుల్ ప్లాన్ది 1.3 తోటి చూస్తే కనుక ఇది అప్రాక్సిమేట్లీ 4x గ్రోత్ వస్తుంది. 90 డేస్ ఏమో 5.6 గ్రోత్, అండ్ 180 డేస్లో కనుక మీరు స్టేకింగ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 8.6x అనేది వస్తుంది.
అండ్ 360 డేస్ కనుక లాంగ్ టర్మ్కి కనుక మనం చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 14.7x అనేది మన ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఎక్సెల్లో కూడా క్యాలిక్యులేషన్ వేసి పెట్టారండి. ఇవన్నీ కూడా మనం 1-on-1లో మనం కలిసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడైతే గ్రూప్ మీటింగ్స్ చేసుకుంటామో అప్పుడు కూడా మనం ఎక్సెల్లో ఇది ఎలా కంపౌండింగ్ అవుతుంది, డే బై డే కంపౌండింగ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో చేసుకుంటే ఎంత బెనిఫిట్ అనేది, ఎంత రిటర్న్స్ వచ్చాయి అనేది చాలా చాలా హ్యూజ్ మార్జిన్స్ ఉన్నాయండి దీంట్లో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమేజింగ్ బ్రెయిన్ అనేది స్ట్రాటజీ ఏదైతే పెట్టారో చాలా నచ్చిందండి నాకు స్టేకింగ్ది. సో నెక్స్ట్ మనం ట్రై టు అండర్స్టాండ్ కి వాట్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్ అనేది మీరు ఫస్ట్ స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం టోకనామిక్స్లో అలొకేషన్స్. 42% ఫర్ మైనింగ్, 18% ఫర్ స్టేకింగ్, 35% ఫర్ యాక్టివ్ రివార్డ్ పూల్ గురించి అలొకేషన్ చేసింది. సో మనం ఇది యాక్టివ్ రివార్డ్ పూల్ గురించి 35% ఏదైతే అలొకేషన్ చేశారో దీన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్ ఎంత ఇన్కమ్ చేయొచ్చు అన్నది ఈ పీపీటీ ద్వారా మనం తెలుసుకుందాం. సో దీంట్లో యాక్టివ్ రివార్డ్ పూల్లో 40,000 CA టోకన్స్ మనకు డైలీ మైనింగ్ నుంచి వస్తే దాంట్లో 35% టోకన్స్ కనుక మనం చూస్తే 14,000 CA అనేది పర్ డే వస్తుందండి. ఈ 14,000 CAని మనం 50%గా డివైడ్ చేశారు. ఒకటి యాక్టివ్ హ్యాష్ రేట్ అవుట్పుట్ గురించి, రెండోది విఐపి లెవెల్ రివార్డ్ గురించి అలొకేషన్ చేశారు. సో ఫస్ట్ మనం ఈ యాక్టివ్ హ్యాష్ రేట్లో 7,000 CA టోకన్స్ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములాలో చూస్తే 7,000 CA టోకన్స్ ఇంటూ పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్. అంటే స్మాల్ లెగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక మెక్డొనాల్డ్స్ కనుక బ్రాంచెస్ చూస్తే మనకు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోనే దగ్గర హైటెక్ సిటీ అని, ఓకే, మాదాపూర్ అని, ఒక లెట్సే హైదరాబాద్లో బేగంపేట్ అని, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈచ్ బ్రాంచెస్లో కొన్ని టర్న్ ఓవర్లు ఎక్కువగా ఉంటాయి, కొన్ని దగ్గర తక్కువగా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే బేగంపేట్ బ్రాంచ్లో కనుక చూస్తే ఒక 10 lakhs టర్న్ ఓవర్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ మన కమ్యూనిటీ డెవలప్మెంట్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండి ఇది. మీ కమ్యూనిటీలో ఎవరైనా కానీ అది 10 మంది అవ్వచ్చు, ఒక 100 మంది అవ్వచ్చు. మీ కమ్యూనిటీలో పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ కమ్యూనిటీ టోటల్ టర్న్ ఓవర్ కనుక 10 lakhs అయ్యింది అనుకుందాం. మీరు ఇంకొక బ్రాంచ్ అనుకోండి, ఇంకొక బ్రాంచ్ కమ్యూనిటీ పీపుల్ ఒక 2,000 మాత్రమే USD టర్న్ ఓవర్ చేయగలిగారు. ఇంకొక బ్రాంచ్ అనేది ఒక 1,000 USDT టర్న్ ఓవరే చేయగలిగారు. ఇక్కడ స్మాల్ లెగ్స్ ఏమున్నాయి అన్నది మనం దృష్టి పెట్టాలండి. ఇక్కడ ఎక్కువగా ఏదైతే టర్న్ ఓవర్ అయిందో ఆ కమ్యూనిటీని ప్రస్తుతానికి క్యాలిక్యులేషన్లోకి తీసుకోదండి. తక్కువగా ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ లెగ్స్ని మొత్తం కూడా కన్సిడర్ చేస్తుందండి. అంటే 2,000 + 1,000 USDT, ఇవి రెండు కలిపితే 3,000 USDT అవుతుందండి. సో 3,000 USDT కనుక మీ వీకర్ లెగ్లో కనుక ఉంటే అప్పుడు మీరు V0 అచీవర్ అని ఒక రికగ్నిషన్ ఇస్తుంది, మీకు ఒక రాయల్టీ అనేది అలొకేషన్ చేస్తుందండి. సో సిమిలర్ వే విఐపి లెవెల్ రివార్డ్స్, ఇది ఒక 4th స్టైల్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఇది ఈ 7,000 CA టోకన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పూల్లో కూడా అది V1 నుంచి తీసుకొని V10 పూల్ వరకు అలొకేషన్ చేసింది. వన్స్ మీరు V0 అయ్యారు అని అంటే మీకు V1 అవ్వడానికి ఇంకెంత క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందన్నది ఈ టేబుల్లో తెలుసుకుందాం. దీన్ని కూడా మ్యాథమెటికల్ ఫార్ములా సింపుల్ అండి. దీనికి కూడా మ్యాథమెటికల్ ఫార్ములా సింపుల్ ఉంది. ఏమంటే మీ యొక్క పర్సనల్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్ డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ స్మాల్ లెగ్ హ్యాష్ రేట్. అంటే గ్లోబల్లో ఎంతమంది అయితే స్మాల్ లెగ్స్ అచీవర్స్ ఉన్నారో వాటితో డివైడ్ చేస్తే మీకు పర్సనల్ రివార్డ్ అనేది వస్తుంది. మీరు V1 ర్యాంక్ అచీవర్ అవ్వాలి అని అంటే మీకు $300 ఇన్వెస్ట్ చేశారు ఇది వరకు. ఓకే, నౌ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా గ్యాప్ ఎంత ఉంది, ఇంకా $200 మాత్రమే. సో $200 తోటి మీరు టాప్అప్ చేసుకుంటే మీరు V1 ర్యాంక్కి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది $500 ఉండాలి. అండ్ మీ యొక్క స్మాల్ లెగ్ ఏదైతే ఉండాలో అది 10,000 USD టర్న్ ఓవర్ అయ్యి ఉండాలి మీ స్మాలర్ లెగ్లో. దెన్ యూఆర్ క్వాలిఫై ఫర్ V1. అదే V2 అచీవర్ అవ్వాలి అని అంటే మీ యొక్క సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,000 USD ఉండాలి. అండ్ మీ స్మాల్ లెగ్ పర్ఫార్మెన్స్ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 30K USD అయి ఉండాలి. సో ఇలాగా మీరు V3, V4, V5 కనుక చూస్తే టేబుల్లో ఇచ్చినట్టుగా ఈ క్వాలిఫికేషన్ అండ్ ఈ మ్యాండేటరీ టర్న్ ఓవర్ కనుక మీ కమ్యూనిటీలో జరిగితే మీ స్మాలర్ లెగ్లో, దెన్ యు ఆర్ అవార్డెడ్ ఫర్ ది ర్యాంక్ అచీవర్.
సో దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇది వరకు మీరు ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే ఇది ఒక యూనిక్ ఎకనామికల్ మోడల్ అండి. మనం ఒక్కసారి V1 అయ్యాము అని అంటే సంథింగ్ రివార్డ్ అనేది డైలీ వస్తుందండి. ఫిక్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ టోటల్ నెట్వర్క్ అనేది గ్లోబల్గా ఎంతమంది అయితే ఈ ర్యాంక్లో వస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి V1 అయ్యారు అంటే సంథింగ్ మీకు రివార్డ్ అనేది డైలీ వస్తుందండి. ఒకవేళ మీరు V2 అయ్యారు అనుకోండి, V2 ర్యాంక్ది కూడా రివార్డ్ వస్తుంది అండ్ V1ది కూడా వస్తుంది. మీరు V3 అయితే V1, V2, V3 అలా ఎవ్రీ ర్యాంక్ ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ అవుతుంటుంటారో ప్రీవియస్ ర్యాంక్ది కూడా మీకు రాయల్టీ అనేది వస్తుంటుందండి. ఈరోజు అప్రాక్సిమేట్లీగా కనుక మనం చూస్తే V1లో కనుక చూస్తే అరౌండ్ ఒక 50,000 నుంచి 70,000 రేంజ్లో వస్తుందండి. ఓకే, అదే V2 అయ్యారు అని అంటే మీకు అప్రాక్సిమేట్లీ నెలకు ₹1,00,000 వరకు తీసుకోవచ్చండి. కరెంట్లీ ఏదైతే సినారియో జరుగుతుందో అది మాత్రమే చెప్తున్నా. అగైన్ ఇది సబ్జెక్ట్ టు పూల్ సైజ్, ఎంతమంది అచీవర్స్ డే బై డే పెరుగుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా తగ్గుతూ కూడా ఉంటుంది. సో ఎంత తొందరగా మనం ర్యాంక్ అచీవ్ చేస్తే ఆ రాయల్టీని మనం తీసుకోవచ్చండి. అండ్ ఇదన్నీ కూడా డైలీ మీకు CA టోకన్స్ ద్వారా రిలీజ్ అవుతుంటాయి డైలీ. అండ్ 5వ ఇన్కమ్ కనుక మీరు చూస్తే స్టేకింగ్ VIP లెవెల్ రివార్డ్ అని ఉంది. ఓకే, స్టేకింగ్ VIP లెవెల్ రివార్డ్ ఏంది? 5th ఇన్కమ్ ఏంటి అంటే మీరు సపోజ్ V2 అయ్యారు అనుకోండి, మీ కింద కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది అయితే CA టోకన్స్ని స్టేకింగ్లో పెడతారో వాటి డిఫరెన్స్ అమౌంట్ అనే పర్సంటేజ్ అనేది మీకు ఇస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు V2 అచీవర్ అయ్యారు, మీ కింద కమ్యూనిటీలో V1 అచీవర్స్ కూడా ఉన్నారు అని అంటే మీ 10%లో నుంచి 6% అనేది V1 అచీవర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగతా 4% ఏదైతే ఉందో అది మీకు స్టేకింగ్ VIP లెవెల్ పూల్ రివార్డ్ అనేది మీకు అలొకేషన్ చేస్తారు. సో టోటల్ ఇవి యాక్టివ్ ఇన్కమ్లో 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అండి. ఒకటి యాక్టివ్ హ్యాష్ రేట్ అవుట్పుట్, 2 VIP లెవెల్ రివార్డ్, 3వది స్టేకింగ్ VIP లెవెల్ రివార్డ్స్. సో ఈ విధంగా మీరు యాక్టివ్ ఇన్కమ్లో చూస్తే కనుక ఆన్ అండ్ యావరేజ్ ఒకవేళ మీరు V2 అయితే ₹1,00,000 అనేది మంత్లీ ఇన్కమ్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ స్లైడ్. సో దీని యొక్క గ్రోత్ లాజిక్ ఏంటి, CAది కానీ బాట్ది కానీ దీని వెనక గ్రోత్ లాజిక్ ఏంటి అనేది మనం ప్రయత్నిద్దాం. ఒకటి 10% బైబ్యాక్ అండ్ పర్మనెంట్ బర్న్ డిఫ్లేషన్ అనేది ఉంటుంది. ఫిక్స్డ్ డైలీ ఇమర్షన్ 10% అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి రిడక్షన్ అనేది ఉంటుంది. స్టేకింగ్ మెకానిజం రెడ్యూస్, సర్క్యులేటింగ్ సప్లై అనేది తగ్గుతుంది. బికాస్ ఇక్కడ CA టోకన్స్ని కనుక మనము స్టేకింగ్లో లాంగ్ టర్మ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ టోటల్గా ఇది మన గ్లోబలీ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ యొక్క కమ్యూనిటీ కన్సెన్సస్ వల్ల మోర్ పబ్లిక్ రావడం, మోర్ పబ్లిక్ కమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఈ ప్రోగ్రామ్ హెల్ప్ చేస్తుందండి. వేరేస్ మనం బాట్ చైన్ గురించి కనుక మనం తెలుసుకుంటే ఇది ఎందుకు గ్రోత్ ముందుకు లాజిక్ ఏంటి అంటే 50% గ్యాస్ ఫీజ్ ఏదైతే ఉందో పర్మనెంట్గా బర్న్ చేస్తారు. స్ట్రాంగ్ సప్లై కంట్రోల్ మెకానిజం ఉంది. టోటల్ రిలీజ్ అవ్వడానికి 25 ఇయర్స్ పడుతుంది. బాట్ కాయిన్స్ని మొత్తం మైనింగ్ ద్వారా సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 25 ఇయర్స్ అవుతుంది. దీంట్లో ఈకోసిస్టమ్ అప్లికేషన్స్ కంటిన్యూస్గా బిల్డ్ చేయడం వల్ల లిక్విడిటీ పూల్ అనేది కంటిన్యూస్గా మనకు లిక్విడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా ప్రాజెక్ట్స్ డిప్లాయ్ అవ్వడం వల్ల మనకు హ్యూజ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మన లిక్విడిటీ పూల్ అనేది ఎప్పుడు కూడా ట్రెజరీ అనేది ఎప్పుడు కూడా మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో పబ్లిక్ ట్రాఫిక్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా చెప్పాలంటే మన అడ్వర్టైజ్మెంట్లో సెలబ్రిటీస్ ఒక ప్రోడక్ట్ గురించి ఎలా ప్రమోట్ చేస్తారో ఇక్కడ కూడా బాట్ చైన్ గురించి కూడా గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వెబ్సైట్స్లో కానీ డిఫరెంట్ బ్లాగ్స్లో కానీ ఎక్స్చేంజెస్లో కానీ వీళ్ళు ఒక ఆర్టికల్ ద్వారా చెప్పడం వల్ల చాలామంది వచ్చి బాట్ కాయిన్ని కొనుక్కోవడానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఇలా ఈ మెకానిజం ద్వారా కూడా బాట్ కాయిన్ని బై చేసే సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇది కోర్ కాంపిటేటివ్ మోడ్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. అంటే నేను చూసింది దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఈ 6 పాయింట్స్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో ఈ కోర్ స్ట్రాటజిక్ మోడ్స్ కనుక మీరు చూస్తే లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ ఎందుకు ఉంది అన్నది మీకు ఒకటి అర్థమవుతుందండి. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఇది ఒక పబ్లిక్ చైన్ ప్లస్ ఈకోసిస్టమ్ సినర్జీ ఉందండి. అంటే పబ్లిక్ చైన్లో చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల కాయిన్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ మన ఒక క్యారీ ప్యాక్డ్ కమ్యూనిటీ ఒక ఈకోసిస్టమ్ సినర్జీ ఉండడం వల్ల కూడా కాంబినేషన్లో ఇది సక్సెస్ గ్రోత్ ఒకరిదొకరు
సక్సెస్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. రెండో పాయింట్ కనుక చూస్తే ఇది గ్లోబల్ కమ్యూనిటీ కన్సెస్ నెట్వర్క్ అనేది ఎవ్రీ మంత్ ఎక్కడో ఒక కంట్రీలో ఒక డిఫరెంట్ కంట్రీస్లో 3 to 4 కంట్రీస్లో ఈవెంట్స్ అనేది జరుగుతూనే ఉంటాయండి. ఏదో ఒక ఎక్స్పో అని, ఏదో ఒక ఎగ్జిబిషన్ అని, ఏదో ఒక టెక్నాలజీ వాట్ యు కాల్ టెక్నాలజీ ఓరియంటేషన్స్ కానీ, ఓకే, ఈ బాట్ కాయిన్ది క్యారీ ప్యాక్ట్ గురించి మాట్లాడడం, దానివల్ల పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం కంటిన్యూస్గా వీళ్ళు చేస్తున్నారు. మూడో పాయింట్ కనుక చూస్తే దీంట్లో ఇది ఒక ఇన్నోవేటివ్ ఎకనామికల్ మోడల్ అండి. అండ్ మీరు ఇదివరకు చూసుంటాం, మనం ఎవరైనా రెఫర్ చేస్తే మనకు సమ్ పర్సంటేజ్ రెఫరల్ బోనస్ అనేది వచ్చేది. లేదా మనం బైనరీ ప్లాన్లు చూసాము, యూని లెవెల్ ప్లాన్లు చూస్తాము, లెవెల్ ఇన్కమ్ అని. ఇలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది ఏమీ లేదండి. ఇది టోటలీ డిఫరెంట్ ఎకనామికల్ మోడల్ అండి, ఇన్నోవేటివ్గా. ఈరోజు వర్షం పడుతున్నట్టుంది, ఎవరు మూడ్లో లేరు. టెక్నాలజీ కూడా సరిగ్గా మూడ్లో లేదన్నట్టుంది, సపోర్టే చేయట్లేదు ఈరోజు. సారీ. ఫోర్త్ ఏంటంటే సిస్టమ్ ఆర్గనైజేషన్ కేపబిలిటీ ఉన్న స్ట్రక్చర్ టీం ఉంది. అలాంటి పీపుల్ మనతోటి ఉన్నారు. ఓకే, గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేయడంలో కావాల్సిన టెక్నాలజీకి కావాల్సిన క్యాలిబర్ ఉన్న పీపుల్ ఉన్నారు. పెద్ద పెద్ద పబ్లిక్ చైన్లో వర్క్ చేసిన టెక్నాలజీ ఇంజనీర్స్ మనతోటి కలిసి వర్క్ చేస్తున్నారు ఈరోజు ఈ సిస్టమ్ డెవలప్ చేయడంలో. అండ్ ఫిఫ్త్ పాయింట్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ లీడర్షిప్ టీం ఉందండి. వేరేస్ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ తోటి ఈ బాట్ కాయిన్ని యాజ్ వెల్ యాజ్ క్యారీప్యాక్ట్ కమ్యూనిటీ టోకన్ని కూడా ఏ విధంగా దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలి, ఏ విధంగా దీని యొక్క గ్రోత్ పెంచడానికి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్ అనేది మనల్ని అందరినీ కూడా ఎంపవర్ చేస్తుందండి. అండ్ మన టీంలో కనుక మనం చూస్తే మన కంపెనీ యొక్క ఓనరే ముందు నుంచి లీడ్ చేస్తున్నాడండి. అంటే ఒక క్రికెట్ టీంలో కనుక మనం చూస్తే క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు కదా. సిమిలర్ వే ఏ క్రిప్టోలో నేను చూడనిది ఈ యొక్క కంపెనీలో నేను చూస్తున్నాను ఏంటంటే జాన్సన్ జావ్ గారు ఫ్రంట్ నుంచి లీడ్ చేస్తున్నారు. ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా తన ఒక ప్రెజెన్స్ ఉండేటట్టుగా తన ఒక విజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఓకే, దీని యొక్క కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి చెప్పడం, ఎక్కడి వరకు కాయిన్ రేట్ పెరుగుతుంది, ఎందుకు వెళ్తుంది అన్నది లాజిక్స్ చెప్పడం, దీనివల్ల ఎంతోమంది లీడర్స్ని క్రియేట్ చేస్తుందండి ఈ ప్లాట్ఫామ్. అండ్ వీళ్ళు ఒక స్ట్రాంగ్ సిక్స్త్ పాయింట్ కనుక చూస్తే గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రక్చర్ వేలో డిజైన్ చేశారండి. క్యారీ అకాడమీ అనేది మన దాంట్లో ఇంకొక వర్టికల్ అండి. క్యారీ అకాడమీ ఈజ్ బేసికలీ ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్, టెక్నాలజీ అండ్ ఈ కమ్యూనిటీ డ్రివెన్లో హెల్ప్ చేస్తుందండి. అండ్ ఇదే కాకుండా ఈ క్యారీ అకాడమీలో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇలా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే, అంటే పబ్లిక్లో కానీ లేదా జూమ్లో కానీ మీరు తీసుకుంటే కనుక మీకు ఒక అడిషనల్ ఇన్కమ్ అని వస్తుందండి. దానికి M1000 సర్టిఫికేషన్ అని అయ్యి ఉండాలండి మీకు. సో దీని గురించి కూడా మనం ఫర్దర్ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. సో లాస్ట్ స్లైడ్ ఏం చెప్తుందంటే, జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి కి మీకు ఒకవేళ మీ మనసులో ఇది లాంగ్ టర్మ్ ఇకోసిస్టమ్ విజన్ ఉన్న కంపెనీ అని అనిపిస్తే, మీ ఆన్సర్ ఎస్ అని అంటే ఇమ్మీడియట్లీ మీరు ఈ సిస్టంలోకి రావాలి. ఇది చాలా ఎక్స్పాన్షియల్ గ్రోత్ అనేది పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈరోజు 3 months బ్యాక్ 4 months బ్యాక్ నేను జస్ట్ మీలాగా ఆడియన్స్ లాగా ఉన్నాను. ఈరోజు నా కమ్యూనిటీలోనే చాలామంది ఈరోజు ప్రజెంటేషన్స్ తీసుకునే లెవెల్కి ఎదిగారండి. సో యాజ్ వెల్ యాజ్ ప్రజెంటేషన్సే కాకుండా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ ఒక ఇన్కమ్ని చాలా బాగా మెరుగుపరుచుకున్నారండి. అంత గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్. అండ్ ఇది ఒక మూడో పాయింట్ కనుక మనం చూస్తే ఇది ఒక ట్రూలీ గ్లోబల్ మెగా ప్రాజెక్ట్ అండి. ఓకే, ఫోర్త్ పాయింట్ కనుక మనం చూస్తే మనం బిట్ కాయిన్ అనేది ఈరోజు కొనుక్కునే స్థితిలో మనం లేము, బైనాన్స్ కొనుక్కునే స్థితిలో లేము, ఓకే, ఇథేరియం కూడా మనం కొనుక్కునే స్థితిలో లేము. సో ఈ బాట్ కాయిన్ అండ్ క్యారీ ప్యాక్ట్ ఏదైతే ఉందో ఇవి అఫోర్డ్ చేసే ప్రైస్లో ఈరోజు ఉంది. నెక్స్ట్ 3 months తర్వాత దీని ప్రైస్ ఎంత వెళ్తుందో ఎవరికి చెప్పలేమండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే 4 months బ్యాక్ వచ్చానో బాట్ కాయిన్ ప్రైస్ కానీ చూస్తే $5 తోటి ఏమో స్టార్ట్ అయింది, ఈరోజు $10 క్లోజ్లో ఉంది స్పాన్ ఆఫ్ 3 monthsలో. అండ్ CAD కనుక చూస్తే $22 ఉండే, ఈరోజు 32 క్లోజ్ 33కి ఉంది. సో ఇలా గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఆర్గానిక్ వేలో వీళ్ళది స్ట్రక్చర్ వేలో ముందర తీసుకొని వెళ్తున్నారు. అండ్ సీరియస్గా చెప్పాలంటే ఒక MNC కంపెనీస్, ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా రన్ చేస్తుందో అలాంటి స్ట్రాటజీస్, అలాంటి విజన్, అలాంటి సక్సెస్ మోడల్తో పీపుల్ని ఎంపవర్ చేయడం, మన ఒక ఇన్వెస్టర్స్ని ఎంపవర్ చేసి కమ్యూనిటీని డెవలప్ చేయడంలో ఈ ప్రోగ్రామ్
చాలా చాలా స్ట్రక్చర్ వేలో తీసుకొని వెళ్తుందని నేను ఇంత మాత్రం చెప్పగలుగుతానండి. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను కి ఇలాంటి బ్లాక్ చైన్ కంపెనీతో లేయర్ 1 బ్లాక్ చైన్ కంపెనీ, అది కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న కంపెనీ. సో దీంతో మీరు అందరూ కూడా అసోసియేట్ అయ్యి మీ యొక్క టెక్నాలజీ, మీ యొక్క స్కిల్స్, మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అనుభవించండి అనేది చెప్పాలని ఈ యొక్క పీపీటీ ద్వారా చెప్పాలని ప్రయత్నించానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్, ఏదైతే టెక్నికల్గా ఇష్యూ జరిగిందో.